ఎన్టీఆర్ మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి గాడ్ ఆఫ్ వార్ అనే భారీ పౌరాణిక నాటకం కోసం తిరిగి కలవబోతున్నారు. ఈ చిత్రం భారతదేశం అంతటా హిందువులు పూజించే తమిళ భక్తులలో ముఖ్యంగా యుద్ధ దేవుడిగా గౌరవించబడే కార్తికేయుడు, మురుగన్ అని కూడా పిలువబడే వ్యక్తి యొక్క పురాణం ఆధారంగా రూపొందించబడింది. కార్తికేయకు దైవిక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, అతని కథ ప్రధాన స్రవంతి సినిమాల్లో విస్తృతంగా అన్వేషించబడలేదు మరియు త్రివిక్రమ్ ఇంకా ఉపయోగించని కథనంలోకి లోతుగా ప్రవేశిస్తున్నట్లు చెబుతున్నారు. వెంకటేష్తో త్రివిక్రమ్ తన కొత్త సినిమా షూటింగ్ ఇప్పుడే ప్రారంభించినందున, ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ నటించిన డ్రాగన్ 2026 చివర్లో విడుదల కానున్నందున ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావచ్చని పుకార్లు వచ్చాయి. అయితే గాడ్ ఆఫ్ వార్ చాలా షెడ్యూల్ ప్రకారం ఉందని విశ్వసనీయ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. డ్రాగన్ సినిమా పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్ నేరుగా గాడ్ ఆఫ్ వార్ సినిమాకి వెళ్తాడు మరియు మధ్యలో వేరే ఏ సినిమాను తీసుకోడు. త్రివిక్రమ్ తన వెంకటేష్ సినిమాను 2026 వేసవి నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు మరియు వెంటనే గాడ్ ఆఫ్ వార్ ప్రొడక్షన్ పై దృష్టి పెడతాడు. ఈ సినిమా 2027 ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.